హరి ఓం. అందరికీ నమస్కారం. ఈరోజు భగవద్గీతలోని అర్జున విషాద యోగంలో 41వ శ్లోకం నుంచి చెప్పుకుందాం. 41వ శ్లోకం. సంకరో నరకాయైవ కులఘ్నానాం కులస్య చ పతంతి పితరో హేషాం లుప్తపిండోదకక్రియాః. సంకరః కులస్య చ కులఘ్నానాం నరకాయ ఏవ పిండోదకక్రియాః లుప్త పితరః హి పతంతి. అంటే సంకర సంతానం వలన అంటే అధర్మ అవాంఛిత సంతానం అది పెరగడం వల్ల ఆ వంశంలో వారు, ఆ వంశాన్ని చెడగొట్టిన వారు అందరికీ కూడా నిశ్చయంగా నరకం ప్రాప్తిస్తుంది అని అర్థం. పితరులకు ఇవ్వవలసిన పిండోదక క్రియలు ఆచరించకపోవడంతో ఆ వంశానికి చెందిన పితరులు కూడా పతనమైపోతారు అని భావం. వంశంలో పితరులకి కర్మకాండ విధుల ప్రకారం నియమానుసారంగా పిండోదకాలు అర్పించాలి. అది ధర్మం. ఇది విష్ణువుని అర్చించడం ద్వారా సాధ్యమవుతుంది. ఎందుకంటే విష్ణువుకి సమర్పించిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల మనిషి అన్ని పాపాల నుంచి విముక్తుడవుతాడు. కానీ ఈ రోజుల్లో చాలామంది అజ్ఞానంతోనూ మూర్ఖత్వంతోనూ ధర్మానికి వ్యతిరేకంగా వాదిస్తారు. పిండం పెట్టకపోతే ఏమవుతుంది? చనిపోయిన వాళ్ళు ఎలా తీసుకుంటారు? ఆ చనిపోయిన వాళ్ళు వచ్చి తీసుకోవడం మనం చూడొచ్చామా ఏమిటి అని అదంతా ట్రాష్ అని వితండవాదం చేస్తూ ఉంటారు. కానీ ఎవరికైతే వారు మరణించాక అగ్ని సంస్కారం, శ్రాద్ధం, తర్పణం, షట్టిండాలు, దశగాత్రాలు, సపిండీకరణము జరగవో వారు ప్రాతాలై తిరగవలసిందే. అలా ప్రాతాలుగా అష్టకష్టాలు అనుభవిస్తున్న వారి ఆస్తుల్ని కానీ, వంశం పేరు ప్రతిష్టల్ని కానీ, వారసత్వాన్ని కానీ పొందిన వారికి అంటే ఆ వంశంలో వారికి సరైన కారణాలు లేకుండానే కొన్ని కష్టాలు వచ్చి పడతాయి. ఆ వంశంలో పురుషులు బుద్ధిమంతులైనా సరే వారిని లైంగిక పీడలు బాధిస్తూ ఉంటాయి. ధర్మానుసారంగా సరైన సమయాల్లోనే భార్యతో సంభోగించినా సరే సంతానం కలగదు. స్త్రీలలో అయితే ఋతుక్రమ బాధలు కనిపిస్తూ ఉంటాయి. నడి వయసులోనే కుటుంబంలో వారు ఎవరో ఒకరు మరణించడం జరుగుతూ ఉంటుంది. అకస్మాత్తుగా ఆదాయం పడిపోతూ ఉంటుంది. అకారణంగా చెడ్డ పేరు వస్తూ ఉంటుంది. ఉన్నట్టుండి ఇంటిని నష్టపోవడం, ఇంట్లో నిత్యము కలహాలు, మిథ్యాపవాదాలు, రోగాలు కలుగుతూ ఉండడం జరుగుతూ ఉంటుంది. వ్యాపారం లక్షణంగా సాగుతూ ఉన్నా కానీ లాభాలు కనిపించవు. వర్షాలు సకాలంలో పడినా పంటలు పండవు. ఉన్నట్టుండి భార్య తిరగబడుతుంది. ఇలాంటి బాధలన్నీ ప్రాతాత్మ ఉనికిని తెలియజేస్తాయి. అంటే మన పితరులు మన ఇంటిని వీడకుండా ఉన్న స్థితిని తెలియజేస్తాయి. ఇటువంటి బాధలు తొలగిపోవాలనుకుంటే పెద్దలైన వారితో సంప్రదించి గతించిన వారిని తలుచుకుని వారి పేరు మీద దానాల్ని, వృషోత్సర్గాన్ని చేయిస్తే తొందరలోనే పరిస్థితుల్లో మార్పు కనిపిస్తుంది. ఇక్కడ కూడా కొందరు వ్యక్తి చనిపోయాక మళ్ళీ జన్మిస్తే ఆ పిండ ప్రదానాలు అవి వారికి చేరవు కదా, మరి ఎందుకు చేయడం? మరణించిన వారు మళ్ళీ పుట్టక తప్పదు కదా, అప్పుడు మళ్ళీ పుట్టి బ్రతికి ఉన్న వారికి పిండాలు ఎందుకు పెట్టాలి, అసలు అలా పెట్టచ్చా అనుకుంటూ ఉంటారు. కానీ సపిండీకరణ, శ్రాద్ధాల తర్వాత మరణించిన వ్యక్తికి తన కర్మానుసారంగా దేవత్వమో, మనుషత్వమో, జంతుత్వమో, మరి ఇతర తత్వమో ప్రాప్తిస్తుంది కదా. మనిషి తన కర్మానుసారంగా దేవత్వాన్ని పొందితే ఆ మనిషికి చెందిన ఆ వంశం వారు పెట్టే శ్రాద్ధాన్నం అమృతంగా మారి ఆ వ్యక్తి చేతికి అందుతుంది. అదే గంధర్వులైతే భోగ రూపంలో అందుతుంది. నాగులైతే వాయు రూపంలోనూ, పక్షులైతే ఫలంగాను, మనిషి అయితే అన్నపానాదులుగాను,
జంతువులకి వాటి వాటి ఆహార రూపంలోనూ ఇలా ఏ రూపంలో ఉన్నా అందుతుంది. మంత్రసహితంగా చేసే శ్రాద్ధ కర్మల ఫలితాన్ని ఆ జీవులు ఎక్కడుంటే అక్కడికి అగ్నిశ్వాత్తాది పితృదేవతలే తీసుకువెళ్తారు. మంత్రాలు అచేతనాలు కాదు. వాటికున్న శక్తి చైతన్యాలు ఇంకా వేటికి ఉండవు. అందువల్ల మరణించిన వారికి ఎక్కడైతే నామ గోత్ర మంత్రసహితంగా శ్రాద్ధం పెట్టబడుతోందో అక్కడ మృతి చెందారనుకున్న ఆ జీవి ఏ గర్భంలో ఉన్నా సరే వెంటనే కడుపు నిండి తృప్తి చెందుతుంది. కానీ పూర్వకర్మ వల్ల ఆ పాప ఫలితంగా మరణించిన వారు స్థూల శరీరం లభించక సూక్ష్మ శరీరంతో పిశాచాలుగా ఉండిపోవలసిన పరిస్థితి రావచ్చు. అటువంటి వారు కూడా విష్ణువుని అర్చించి ఆయనకి సమర్పించిన ప్రసాదాన్ని వారి వంశస్థులు ఇవ్వడం వల్ల దుర్భరమైన పిశాచ రూప జీవన పరిస్థితుల నుంచి విముక్తి పొందుతారు. లేకపోతే వంశంలోని ఆ వ్యక్తుల కష్టాలకి కారణంగా ఉండిపోతారు. ఇక్కడ ఒక ధర్మ సూక్ష్మాన్ని గమనించాలి. ఏమిటంటే లౌకిక వ్యాపారాల్లో మునిగి తేలే సాంసారికులు ధర్మ ప్రకారం తమ పితరులకి తప్పనిసరిగా శ్రాద్ధ కర్మలు నిర్వహించాలి. కానీ పూర్తిగా లౌకిక వ్యాపారాల్ని త్యజించి ఆధ్యాత్మికంగా భక్తియుత జీవితం గడుపుతూ భగవత్ సేవాపరులైన వారు మాత్రం ప్రత్యేకంగా ఈ కర్మలను ఆచరించవలసిన పని లేదు. శరణాగతుడైన భక్తుడు భగవత్ సేవ ద్వారా ఎంతమంది పితరులనైనా ఆ బాధల నుంచి విముక్తుల్ని చేయగలడు. ఈ విషయమే సర్వలౌకిక ధర్మాల్ని విడిచిపెట్టి సర్వాత్మన ఎవరైతే ముకుందుణ్ణి ఆశ్రయిస్తారో అటువంటి శ్రద్ధాళువైన వారు దేవతలకి కానీ ఋషులకి కానీ జీవులకి కానీ వంశంలో వారికి కానీ పితృదేవతలకు కానీ రుణపడి ఉండరు. వారికి ఎటువంటి విధులు కానీ బాధ్యతలు కానీ ఉండవు అని శ్రీమద్ భాగవతంలో చెప్పబడింది. పరమాత్మకి భక్తితో వారు చేసే సేవతోనే వారి సమస్త బాధ్యతలు అప్రయత్నంగానే పూర్తయిపోతాయి. కానీ మనం సామాన్యులం, లౌకిక విషయ లంపటాల్లో మునిగి ఉన్నవాళ్ళం. కాబట్టి మనం ఈ ధర్మకార్యం కర్తవ్యం అయిన ఈ శ్రాద్ధకర్మ విధుల్ని ఆచరించక తప్పదు. లేకపోతే లేనిపోని కష్టాలను అనుభవించవలసి వస్తుంది. అలా కాకుండా ధర్మం తప్పిన అవాంఛనీయ సంతానం ఎక్కువైతే వారి బుద్ధి పెడతలలు వేసి ధర్మకార్యాలు శ్రాద్ధకర్మలు నిర్వహించకుండా చేయకపోతే ఏమిటనే నిర్లక్ష్య ధోరణిలో ఉంటారు. కాబట్టి వారి పితరులు పుణ్యగతులను పొందలేరు, పైగా పతనమైపోతారు అని అర్జునుడు ఆందోళనని కృష్ణుడి వద్ద వ్యక్తం చేశాడు. ఇది 41వ శ్లోక వివరణ. ఇంకా 42వ శ్లోకం చెప్పుకుందాం. దోషైరేతైః కులజ్ఞానాం వర్ణసంకరకారకైః ఉత్సాద్యంతే జాతిధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః. కులజ్ఞానాం వర్ణసంకర కారకైః ఏతైః దోషైః శాశ్వతాః కులధర్మః జాతిధర్మః ఉత్సాజ్యంతే. అంటే వర్ణాచారాలను నశింపచేసి దుష్ట సంతానానికి కారణమయ్యే వారి పాపకర్మల వల్ల కులధర్మాలు ఇంకా జాతి ధర్మాలు కూడా నాశనమవుతాయి అని భావం. వంశంలో వృద్ధులు లేకపోవడం, వంశాచారాల్ని సంస్కృతి సంప్రదాయాల్ని వంశ ఔన్నత్యాన్ని చెప్పేవారు లేకపోవడం వల్ల, చెప్పిన వినే శ్రద్ధ లేకపోవడం వల్ల అధర్మపరులు వంశంలో స్త్రీలను చెడగొట్టే అవకాశం పొందుతారు. వంశంలో పెద్దలు లేక రక్షణ లేక స్త్రీలు అధర్మపరుల వలన పతనమై అవాంఛనీయమైన సంతానం పొందడం వల్ల అటువంటి అవాంఛనీయమైన సంతానం ధర్మకార్యాచరణలో విముఖత చూపిస్తారు. సరికదా, ఆ సంతానం వంశాచారాలన్నింటినీ నాశనం చేస్తారు. పైగా వారు కూడా దుష్ట సంతానానికే కారణమవుతారు.
మనిషి మోక్షాన్ని పొందే క్రమంలో ప్రధానంగా 4 వర్ణాలు అంటే విహిత కర్మల దృష్ట్యా వృత్తులు నిర్ణయించబడ్డాయి మనిషికి. ఈ విషయం ముందు భాగాల్లో చెప్పుకున్నాం మనం. ఆ వృత్తుల్ని అంటే ఆ వర్ణాశ్రమ ధర్మాల్ని సక్రమంగా పాటించడమే సనాతన ధర్మం. అది సక్రమంగా ప్రజల చేత నిర్వహించేలా చూడవలసిన బాధ్యత వంశవృద్ధులది, పాలకులది, నాయకులది. కానీ వంశవృద్ధులు లేక ధర్మాన్ని ఆచరింపచేసే పాలకులు లేకపోవడం వల్ల సమాజంలో ప్రజలు మంచి చెడుల్ని, ధర్మాధర్మాల్ని తెలుసుకోలేని అయోమయ స్థితిలో పడిపోయి జీవిత లక్ష్యమైన మోక్షాన్ని పొందాలనే విషయాన్నే మర్చిపోతారు. భగవంతునికి దూరం అయిపోతారు. ఎప్పుడైతే దైవభక్తి లేకుండా పోతుందో సదాచారాల్ని పాటించడం కూడా పోతుంది. చెడు మార్గాల్ని అనుసరించే ఆ సంతానానికి అప్రాచ్యులు అంటే విదేశీయులు, వారి సంస్కృతులు, వేషభాషలు ఎంతో అపురూపంగా కనిపిస్తాయి. అలా విదేశీ మోజులో పడి దేశభక్తిని కోల్పోయి కుటుంబంలోనూ సమాజంలోనూ లోపాలు వెతికేవారిగా విదేశీ భజనపరులుగా తయారవుతారు. ఈ రోజుల్లో ఈ సంస్కృతి ఎక్కువైపోయింది. మరేను విదేశీ వేషభాషల్ని నేర్చుకోవచ్చు, వారి సంస్కృతుల్ని, సంప్రదాయాల్ని, ఆచార వ్యవహారాల్ని అన్నిటినీ తెలుసుకోవచ్చు కూడా. కానీ మన వాటిని ద్వేషిస్తూ అసహించుకుంటూ ఉండాల్సిన అవసరం లేదు కదా. మన అమ్మని మనల్ని కని పెంచి పెద్ద చేసి అభివృద్ధిలోకి తెచ్చిన మన కన్న తల్లిని కాదని పక్కింటి తల్లి బాగుందని వెళ్ళిపోతామా? పోనీ అలా వెళ్ళి నువ్వే నా అమ్మవి అంటే వాళ్ళు ఊరుకుంటారా? ఇది చాలా నవ్వులాటగా ఉంటుంది. ఇదంతా జరుగుతుందనే అర్జునుడు ఈ శ్లోకంలో ఆవేదనని వ్యక్తం చేశాడు. తర్వాత 43వ శ్లోకం. ఉత్పన్న కుల ధర్మాణం మనుష్యాణం జనార్దన నరకే నియతం వాసో భవతీత్యనుశుశ్రుమా. ఉత్పన్న కులధర్మాణం మనుష్యాణం నరకే నియతం వాసః భవతి ఇది అనుశుశ్రం. జనార్దన ఉత్పన్న కులధర్మాణం మనుష్యాణం నరకే నియతం వాసః భవతి ఇది అనుశుశ్రుమా. అంటే ఓ కృష్ణ, జనార్దన, కులధర్మాల్ని నాశనం చేసేవారు శాశ్వతంగా నరకంలోనే ఉండిపోతారని గురు శిష్య పరంపరానుగతంగా నేను విని ఉన్నాను అని అర్జునుడు కృష్ణుడితో చెప్తున్నాడు. ఇక్కడ అర్జునుడు నేను చెప్తున్నాను, ఇది నా మాట అనే అహంకారాన్ని చూపించకుండా వినయంగా నేను విన్నాను అని చెప్తున్నాడు. ఆ వినయం మనకి ఆచరణీయం. ఇంకా అర్జునుడు ఇక్కడ చెప్పిన విషయం ఏంటంటే, వంశధర్మాల్ని ఆచరించకుండా నాశనం చేసేవారు శాశ్వతంగా నరకంలోనే ఉండిపోతారని విన్నాను అని. అది నిజమే కదా. ధర్మ కార్యాచరణ మోక్షాన్ని కలిగిస్తే అధర్మ కార్యాచరణ తననే కాకుండా తన వంశంలోని పితరుల్ని, వంశంలోని వారిని కూడా పతనం చేస్తుంది. ఈ రోజుల్లో ప్రతి వ్యక్తి ఇది నా జీవితం, నేను ఎవరికీ సమాధానం చెప్పక్కర్లేదు అనుకుంటారు. అలా అంటారు కూడా. కానీ అది నిజం కాదు. నా జీవితం నాది అనుకునే హక్కు ఎవ్వరికీ లేదు. మనం సమాజంలో ఉన్నాం కాబట్టి సమాజం పట్ల, కుటుంబం ద్వారా లోకంలోకి వచ్చి బ్రతుకుతున్నాం కాబట్టి కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఉండాలి. కుటుంబ సమాజ నియమాల్ని అనుసరించడం, ఆ కుటుంబ సమాజ అభివృద్ధికి కృషి చేయడం, ధర్మాన్ని అనుసరింపచేయడం మనిషి తప్పనిసరి కర్తవ్యాలు. ఇంకా చెప్పాలంటే మనిషికి రుణాలు ఉంటాయి. మాతృ రుణం, పితృ రుణం, ఆచార్య రుణం, దైవ రుణం, ఋషి రుణం, ఇంకా
పుత్రిక, స్త్రీ, సోదర, దాన రుణాలు, ఇలాగా రుణాలు ఉంటాయి. ఈ రుణాలన్నీ తీర్చుకోకుండా చెడు మార్గంలో ప్రవర్తించేవారు ఎప్పుడూ నరకాల్లోనే దుర్భరమైన బాధలు అనుభవిస్తూ ఉంటారని చెప్తారు. అందుకే తప్పకుండా మనిషి ఆ రుణాలని తీర్చుకోవడానికి తగిన ధర్మాల్ని ఆచరించాలి. ఎందుకంటే మన తల్లి, తండ్రి, చదువు చెప్పిన గురువు, దైవం, మనకి ఎంతో విజ్ఞానాన్ని అందించిన మన ఋషులు, వీళ్ళందరి రుణం మనం తీర్చుకోవాల్సిందే. అలా తీర్చుకోకపోతే మనిషి కష్టాల పాలు కాక తప్పదు, పతనం కాక తప్పదు. తరువాతి భాగంలో అర్జున విషాదయోగంలోని తరువాతి శ్లోకాలని చెప్పుకుందాం. హరి ఓం.